హలో ఆల్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంటీ సిరీస్లో భాగంగా జాగ్రఫీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూద్దాము. నేను ఆప్షన్స్ దానికి సంబంధించిన వివరణ ఇవన్నీ చెప్తుంటే మనకి టైం అనేది చాలా లాగ్ అయిపోతుందండి టైపింగ్కి. కాబట్టి నేను ఇప్పుడు మీకు 25 బిట్స్ అనేది తీసుకొచ్చాను. మనకి ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. ఓకేనా? ముందుగా మనం లాగ్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ అండ్ షేర్ చేయండి. చేశారనుకోండి వ్యూస్ వస్తే నాకు కూడా వీడియో చేయాలని ఒక ఆనందం అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎత్తైన హిమాలయ శిఖరం ఏది? మన భారతదేశంలో ఎత్తైన హిమాలయ శిఖరం ఏదండి? K2. ఓకేనా? ఒకవేళ మనకి ఆప్షన్లో K2 లేకున్నది అనుకోండి, ఇంకా ఏమవుతుంది? కాంచనజంగా ఇజే కరెక్ట్ ఆన్సర్. అంటే కాంచనజంగా లేదా కాంచనగంగా ఇజే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, మయూరాక్షి కాలువ. ఈ మయూరాక్షి కాలువ అనేది ఎక్కడ ఉంది అంటే పశ్చిమ బెంగాల్లో ఉంది. ఎక్కడ లొకేట్ అయి ఉందండి? పశ్చిమ బెంగాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్, కింది వానిలో అంతర్జాతీయ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏది అని చెప్పేసి ఇచ్చారు. మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. 4 ఆప్షన్లో మనకి కోసి ప్రాజెక్ట్, బాక్రనంగల్, దామోదర్, హీరాకుడ్ ఉన్నాయి. మనకి అంతర్జాతీయ బహుళ సాధక ప్రాజెక్ట్ ఏది అంటే కోసి అనమాట. గుర్తుపెట్టుకోండి, మనకి ఆన్సర్ అనేది కోసి అవుతుంది. అత్యధిక రోడ్ల సౌకర్యం ఉన్న రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. దిల్వారా దేవాలయం ఏ పర్వత శ్రేణిలో ఉంది? దిల్వారా దేవాలయం ఏ పర్వత శ్రేణిలో ఉంది అంటే ఆరావళి పర్వత శ్రేణిలో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్, ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. తపాలా శాఖ గ్రీన్ ఛానల్ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే స్థానిక ఉత్తరాల బట్వాడాను వేగవంతం చేయడానికి ఈ గ్రీన్ ఛానల్ ప్రధాన ఉద్దేశం. అండ్ మన దేశంలో అతిపెద్ద పరిశ్రమ ఏదండి? వస్త్ర పరిశ్రమ. మన దేశంలో అతిపెద్ద పరిశ్రమ ఏది అంటే వస్త్ర పరిశ్రమ. ఏ ఖనిజ ఎగుమతులలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది అంటే అబ్రకం. ఇక్కడ స్పెల్లింగ్ అనేది మిస్టేక్ పడింది, సెకండ్ బాగా వస్తుంది చూసుకోండి, సారీ. అబ్రకం. నెక్స్ట్, ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్టు ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఏ సంవత్సరంలో ప్రారంభించారండి? 1970. అండ్ అలానే దీనికి సంబంధించింది రీసెంట్గా చూద్దాము. రీసెంట్గా కాదు, ఏదైతే దగ్గరలో ఉంటుందో ఆ మ్యాటర్ని చూద్దాము. గ్రీన్ రెవల్యూషన్ యొక్క పితామహుడు ఎవరు చెప్పండి మీకు తెలిస్తే. అండ్ అలానే గ్రీన్ రెవల్యూషన్ భారతదేశానికి సంబంధించిన వ్యక్తి ఎవరు అంటే మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెండింటికి. ఓకేనా? డిఫరెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. భారతదేశానికి అంటే వేరే నేమ్ వస్తుంది. అండ్ అలానే హరిత విప్లవ పితామహుడు అంటే వేరే వస్తుంది అనమాట. భారతదేశ హరిత విప్లవ పితామహుడు అంటే వేరు, హరిత విప్లవ పితామహుడు అంటే వేరు. ఈ రెండింటికి కన్వర్షన్ మీకు తెలిసే ఉంటుంది. ఆ ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, మన దేశంలో ప్రధాన రబీ పంట ఏంటంటే గోధుమలు. అండ్ నెక్స్ట్ వరి వస్తుంది. నెక్స్ట్, నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధికి మొదటగా అత్యంత ప్రాధాన్యతనిచ్చిన పంచవర్ష ప్రణాళిక 8వ పంచవర్ష ప్రణాళిక. అండ్ అలానే మనకి ఈ పంచవర్ష ప్రణాళికలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటి పంచవర్ష ప్రణాళికని ఏమంటామండి? హరడోమల్ అని చెప్పేసి అంటాము. అండ్ నెక్స్ట్, రెండవ పంచవర్ష ప్రణాళికని మెహలనోబిస్ నమూనా అని చెప్పేసి అంటాము. ఈ నేమ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్, విస్తీర్ణంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. ఏంటండి? లక్షద్వీపం కాదు, లక్షద్వీప్. ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదల రేటు రుణాత్మకంగా నమోదైంది? ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ అనేది రిపీట్ క్వశ్చన్. 1911 నుంచి 1921 మధ్యలో భారతదేశ పెరుగుదల రేటు అనేది రుణాత్మకంగా నమోదైందంట. అండ్ నెక్స్ట్, తక్కువ ఎరువులు వాడి ఎక్కువ దిగుబడి పొందడానికి అనుకూల మృత్తిక ఏది అంటే నల్లరేగడి నేలలు. ఏంటండి? నల్లరేగడి నేలలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో వ్యవసాయానికి అతి ముఖ్యమైన నీటి పారుదల వ్యవస్థ ఏది అంటే బావులు. బావులు అనేది భారతదేశ వ్యవసాయానికి సంబంధించిన అతి ముఖ్యమైన నీటి పారుదల వ్యవస్థ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రపంచ భూభాగంలో
భారతదేశ విస్తీర్ణం ఎంత అంటే 2.42. క్రింది వానిలో సరికాని జత. ఇప్పుడు మనకి రీసెంట్గా ఎక్కువ ఫేమ్ చేసేది ఇలానే అండి క్వశ్చన్స్. కింది వానిలో సరికానిది ఏది, సరైనది ఏది, జతపరచండి. 1 మార్క్కి లేదంటే 2 మార్క్స్కి మనకి ఇలా ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఎక్కువ అయితే మనకి ఇలానే ఇస్తున్నారు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ఇవి కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. తమిళనాడు అనేది కోరమండల్ తీరం, దిస్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీరం, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. ఒడిస్సాని కొంకణి తీరం అంటున్నారు అండ్ కేరళ మలబార్ తీరం. కేరళ కూడా మనకి మలబార్ తీరం, ఇది కూడా కరెక్టే. ఇక్కడ సరికాని జత అన్నారు కాబట్టి ఒడిస్సా ఏదైతే ఉందో కొంకణి తీరం కాదండి. కొంకణి తీరం అనేది గోవాకు సంబంధించింది. ఒడిస్సాకు సంబంధించిన తీరం ఏది అని మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మొత్తం మనకి తీరం వెంబడి ఉన్న రాష్ట్రాలు ఎన్ని అంటే 9 రాష్ట్రాలు ఉన్నాయి. 9 రాష్ట్రాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నైరుతి ఋతుపవనాలు. ఈ నైరుతి ఋతుపవనాలు కాలం ఏంటి అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అనమాట. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న కాలాన్ని నైరుతి ఋతుపవన కాలము అంటాం. అండ్ అలానే మంచిగంధం చెట్టుని ఏ అడవుల్లో పెరుగుతాయి? మంచుగంధం చెట్లు ఏ అడవుల్లో పెరుగుతాయి అంటే ఆకురాల్చు అడవులు. ఏంటండి? ఆకురాల్చు అడవులలో ఎక్కువగా ఇవి పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 21. ఐఎస్టి అంటే ఏంటి? భారత ప్రామాణిక సమయం అనమాట. దీన్ని నిర్ధారించడానికి ఏ రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు? ఏ రేఖాంశాన్ని తీసుకున్నారండి? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. మనకి 82.5 డిగ్రీలని గుర్తుంటుంది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. తూర్పు రేఖాంశమా, తూర్పు రేఖాంశమా లేదంటే పడమర రేఖాంశమా, ఇలా మనకి కన్ఫ్యూజ్ చేస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంని ఆధారంగా చేసుకొని మన ఇండియన్ టైంని అయితే మనం తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ భారతదేశ తీరరేఖ పొడవు ఎంత? భారతదేశ తీరరేఖ పొడవు నాకు తెలిసినంత వరకు అయితే యాక్చువల్గా 6100, బట్ మనకి గూగుల్లో వేరే నెంబర్ చూపిస్తుంది. మీకు ఏమైనా కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మెక్మోహన్ రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దును నిర్ణయిస్తుంది అంటే భారత్ మరియు చైనాల మధ్య నిర్ణయిస్తుంది. ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి ఏది? పామీర్ పీఠభూమి. ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి ఏదండి? పామీర్ పీఠభూమి. అండ్ అలానే దొడబెట్ట అనే శిఖరం ఏదైతే ఉందో అది ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడులో ఉంది. ఎక్కడుందండి? తమిళనాడులో ఉంది. ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ జాగ్రఫీ అనమాట. ఈ జాగ్రఫీలో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. మీకు ఎంటీఎస్కి వెరీ యూస్ఫుల్. నచ్చితే ఒక్క లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్. బాయ్ బాయ్.